నమస్కారం, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను సుమాంజలి. మీరు రోజు తాగే పాలు అమృతమా లేక విషమా? తెల్లగా కనిపిస్తున్నాయనే భ్రమలో మీరు కెమికల్స్ తాగుతున్నారా? రాజమండ్రిలో బయటపడిన కల్తీ పాల ఘటన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే చర్చ. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా అనుకునే పాలల్లో కిలేడీలు ప్రాణాంతకమైన కెమికల్స్ కలుపుతున్నారు. మరి మీరు కొనే పాలు స్వచ్ఛమైనవో కావో మీ ఇంట్లోనే 5 నిమిషాల్లో ఎలా తెలుసుకోవాలి? ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. పాలను కల్తీ చేసేందుకు కేటుగాళ్లు రకరకాల పద్ధతులు వాడుతున్నారు. వాటిని కనిపెట్టే చిట్కాలు ఇవే. మొదటిది వాటర్ టెస్ట్. అన్నింటికంటే కామన్ కల్తీ నీళ్లు కలపడం. దీన్ని కనిపెట్టడం చాలా ఈజీ. ఒక స్టీల్ ప్లేటును కొంచెం వాలుగా పెట్టండి, దానిపై ఒక చుక్క పాలు వేయండి. పాలు నెమ్మదిగా కదులుతూ వెనుక ఒక తెల్లటి గీతను వదిలితే అవి స్వచ్ఛమైనవి. అలా కాకుండా నీళ్ళలా వేగంగా కిందికి జారిపోతే అందులో నీళ్లు కలిపినట్టు లెక్క. రెండవది యూరియా టెస్ట్. పాలు చిక్కగా కనిపించడానికి కొందరు యూరియా కలుపుతారు. ఇది చాలా ప్రమాదకరం. 1/2 టీ స్పూన్ పాలలో కొంచెం సోయాబీన్ పొడి లేదా కందిపప్పు పొడి వేసి కలపండి. 5 నిమిషాల తర్వాత ఒక ఎరుపు రంగు లిట్మస్ పేపర్ను అందులో ముంచండి. ఆ పేపర్ నీలం రంగులోకి మారితే ఆ పాలల్లో యూరియా ఉన్నట్లే. మూడవది డిటర్జెంట్ టెస్ట్. పాలు నురగ రావడానికి సర్ఫ్ లేదా డిటర్జెంట్ కలుపుతుంటారు. ఒక గాజు సీసాలో సమానంగా పాలు నీళ్లు పోసి బాగా ఊపండి. స్వచ్ఛమైన పాలలో తక్కువ నురగ వచ్చి వెంటనే పోతుంది. అదే కల్తీ పాలలో అయితే సోపు నురగల దట్టంగా వచ్చి ఎక్కువసేపు అలాగే ఉంటుంది. నాలుగవది డాల్డా టెస్ట్. పాలలోని వెన్న తీసేసి డాల్డా కలిపే మోసాలు కూడా జరుగుతున్నాయి. ఒక చిన్న సీసాలో 5 ml పాలు తీసుకొని దానికి కొంచెం పంచదార, కొద్దిగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపండి. 5 నిమిషాల తర్వాత పాలు ఎరుపు రంగులోకి మారితే అందులో డాల్డా ఉన్నట్లు నిర్ధారించుకోవచ్చు. ఐదవది స్టార్చ్ టెస్ట్. అంటే పిండి పదార్థాల కల్తీ. పాలు చిక్కబడడానికి బియ్యం పిండి లేదా స్టార్చ్ కలుపుతారు. కొంచెం పాలను వేడి చేసి అందులో 2 చుక్కల అయోడిన్ టించర్ వేయండి. పాలు గనుక నీలం రంగులోకి మారితే అందులో పిండి కలిపినట్టు అర్థం. ఈ టెస్టులు కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. 100% ఖచ్చితత్వం కోసం ప్రభుత్వ ఫుడ్ ల్యాబ్ టెస్టింగ్ అవసరం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. పాలు కొనేటప్పుడు నమ్మకమైన వనరుల నుంచే కొనండి. ఈ వీడియో ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని అవగాహన వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. గ్లోబల్ 360 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.